This video is brought to you by AKSIAS. Okay, so mains. Mains లో యూపీఎస్సీ మెయిన్స్ గురించి చెప్తాను నేను. దెర్ ఆర్ టోటలీ 7 పేపర్స్ కంపల్సరీ, 7 పేపర్స్ విచ్ మార్క్స్ ఆర్ కౌంటెడ్. ఒకటి ఎస్ఏ, GS 1, 2, 3, 4 is ethics. Then you'll have your optional, whatever optional paper 1 and optional paper 2. ఇవన్నీ కలిపి 1750 మార్క్స్. ఇంకోటి 2 కంపల్సరీ పేపర్లు ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, ఒకటి తెలుగు పేపర్ ఉంటుంది మెయిన్స్లో. ఇది ఆర్ ఈజీ, పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీకు 300 మార్క్స్కి 75 రావాలనుకుంటాం. ఇట్స్ వెరీ ఈజీ. ఇంగ్లీష్ కూడా అంతే, ఇంగ్లీష్ పెద్ద లోడ్ తీసుకోకండి, ఇంగ్లీష్ కూడా ఈజీ. దెన్ సో ఇవి ఎస్ఏ ఐల్ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ. దెన్ GS 1లో మీకు జాగ్రఫీ ఉంటుంది. మీకు ఐడియా ఉందా సిలబస్ గురించి? మెయిన్ సిలబస్ గురించి ఐడియా ఉందా? సో జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. ఇంకొకటి ఏన్షియంట్ మిడివల్ లేదు మెయిన్స్లో. ఏన్షియంట్ మిడివల్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రీ, మెయిన్స్లో ఉండదు. దెన్ యూ హ్యావ్ ఆర్ట్ అండ్ కల్చర్. యూ విల్ హ్యావ్ జాగ్రఫీలో మీకు ఫిజికల్ ఉంటుంది. దెన్ యూల్ హ్యావ్ ఎకానమిక్ జాగ్రఫీ, అంతే అనుకుంటా పేపర్ 1లో. దీస్ ఆర్ టాపిక్స్ ఇన్ పేపర్ 1. దెన్ యూ హ్యావ్ పేపర్ 2. పేపర్ 2లో మీకు పాలిటీ, గవర్నెన్స్, IR. దిస్ ఇస్ పేపర్ 2. పేపర్ 2 బేసికలీ ఈజ్ లక్ష్మీకాంత్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఆఫ్ IR ప్లస్ గవర్నెన్స్ మెటీరియల్. మీకు ఏది ఉంటుంది, క్లాస్ మెటీరియల్స్ అయితే క్లాస్ మెటీరియల్, క్లాస్ నోట్స్, అంతే. సో ఇన్ GS పేపర్ 3 you have economy. In economy you have infra, general economy, agriculture, manufacturing, services, everything, basically whole economy untadi. Then you'll have development. Indulo governance tho paatu you'll have development process. Development process ante endante NGOs, civil society organizations, self-help groups. ఇప్పుడు మహిళా సంఘాలు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోనే ఆడుతుంది. దెన్ పేపర్ 3లో కంటిన్యూ. ఎకానమీ అయిపోయింది, ఎన్వైరన్మెంట్ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఈజీ, పెద్ద లోడ్ ఏం లేదు. లాస్ట్ మినిట్లో కూడా చూసుకోవచ్చు. ఒక 10 పేజీలు ప్రిపేర్ చేసుకుంటే తిప్పి అదే రాయొచ్చు, ఈజీ ఉంటుంది. దెన్ ఎథిక్స్. ఎనీబడి వాంట్ టు నో దిస్? ఐ థింక్ యుల్ హ్యావ్ టు రిమెంబర్ దిస్. మీరు అంత షూర్ లేరని కూడా గుర్తుపెట్టుకోండి పూర్తిగా. 4 పేపర్లు మీకు రట్టా ఉండాలి, నోట్కి బట్టి కొట్టి ఉండాలి. ఎందుకంటే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా, ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు యూ విల్ హ్యావ్ టు నో పలానా ఆర్టికల్ పలానా పేపర్లు ఉంటుంది, ఈ పేపర్లో ఈ న్యూస్ గురించి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది అని తెలియాలి మీకు. అప్పుడైతేనే కొంచెం రిలేటివ్ చదవగలుగుతారు. దెన్ ఎథిక్స్ అన్నారు కదా, ఫస్ట్ ఎథిక్స్కి పెద్ద టైం స్పెండ్ చేయకండి అబ్బా. ఐ జనరలీ స్టడీ ఎథిక్స్. నేను నా ఫస్ట్ అటెంప్ట్లో 4 అది ఎథిక్స్ కరెక్ట్ మాట్లాడితే ప్రీ తర్వాత. ఐ స్కోర్డ్ 126. ఐఎమ్ హ్యాపీ, సరిపోతుంది. ఎక్కువ దాని ఇంకా పోయి ద మోర్ యూ మేక్ ఇట్ అ బిగ్ థింగ్, ఎంత పెద్ద చేస్తే అంత కష్టంగా అనిపిస్తుంది. ఏ పేపర్ అయినా అంతే కదా. మీకు ఇంతే ఇప్పుడు 10 రోజులు టైం ఉంది, చదివి ఏదో ఒకటి రాయి అంటే 10 రోజుల్లో చదువుతాం. సంవత్సరం ఇచ్చినా చదువుతాం మనతో అవుతుంది. సంవత్సరం ఇచ్చినా కానీ చదవమంటే చదువుతాం కూడా సంవత్సరం ఎథిక్స్ పేపర్ ఒక్కటే. సో లిమిటెడ్ టైం చూసుకోండి. DK బాలాజీ ఈజ్ నైస్. DK బాలాజీ ప్లస్ క్లాస్ నోట్స్. DK బాలాజీ చూసుకోండి. DK బాలాజీ హస్ కవర్డ్ ఎవ్రీథింగ్. ఆయన టాపర్ అయి ఉండే, ఆయన ర్యాంక్ 1 ఉండే. సో DK బాలాజీ బుక్ చదవండి. బ్లాక్ కలర్ బుక్ ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ ఐవ్ సీన్ బికాజ్ ఐవ్ స్టడీడ్ లెక్సికన్, ఐవ్ స్టడీడ్ సుబ్బారావు. కన్నడ ముందు సుబ్బారావు రెడ్డి అది ఉంది కదా.
సో అది కూడా చూసుకున్నాను, ఇది కూడా చూసుకున్నాను. కానీ దిస్ ఈస్ ద బెస్ట్ బుక్, సింప్లెస్ట్ లాంగ్వేజ్లో విత్ ఎగ్జాంపుల్స్ విత్ కేస్ స్టడీస్ ఇచ్చింది ఈ బుక్ మాత్రం. సో దానికి తోడు మీకు అర్థం కావాలంటే క్లాస్ నోట్స్ ఎట్లా క్లాస్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ ఇంకోసారి చూసుకోండి. ఇందులో ఎథిక్స్లో వచ్చేసి దెర్ ఆర్ 2 parts అబ్బా. ఫస్ట్ ఈజ్ ద సిలబస్ రిలేటెడ్ 10 markers ఉంటాయి, ఇవి 13 questions వస్తాయి మీకు. ఇంకొకటి కేస్ స్టడీస్ వస్తాయి. కేస్ స్టడీస్ మీకు మొత్తము 20 అంటే 6 కేస్ స్టడీస్ వస్తాయి. 130, 120, 250 marks. సో కేస్ స్టడీస్ ఆర్ వెరీ ఈజీ. ఎందుకంటే వన్స్ యూ నో హౌ టు అప్రోచ్, మీకు ఎట్లా అప్రోచ్ చేయాలో తెలిస్తే కేస్ స్టడీస్కి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ మీకు కేస్ స్టడీస్లో సాల్వ్ చేసినంత మాత్రాన మార్క్స్ పడవు. కేస్ స్టడీస్లో మీకు మార్క్స్ పడాలి అంటే స్టాండర్డ్ సిలబస్లో ఉన్న థియరీస్ ఏవైతే ఉంటాయో, కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, గవర్నెన్స్ రిలేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి వాడాలి ఇందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ కరప్షన్ గురించి వచ్చింది, అందులో మీరు కనుక సివిసిని, సిబిఐని, ఆర్టీఐ యాక్ట్ని, సిటిజన్ చార్టర్ని ఇట్లాంటివి మెన్షన్ చేయకపోతే మీకు మార్క్స్ పడవు. నార్మల్గా జనరల్గా ఏం చేయాలో అందరికి తెలుసు. ఇప్పుడు కరప్షన్ ఏంటంటే చేయొద్దంట మనం, ఇంకేముంటుంది సొల్యూషన్, అంతే కదా. చాలా ఈజీ ఉంటాయి కేస్ స్టడీస్, అంత పెద్ద ఏదో ఎథికల్ డైలామా ఉండదు. మహాభారతంలోనే ఎథికల్ డైలామా ఉండదు. కౌరవులు రైటా పాండవులు రైటా అంటే మనకు తెలియదు, కానీ ఇవి తెలుసు. తప్పు చేయవద్దు, లాక్ అగేన్స్ట్ పోవద్దు ఎనీడే, అయితే క్లారిటీ ఉంది మనకి. సో కేస్ స్టడీలో సొల్యూషన్ దొరకబట్టడం ఈజ్ వెరీ ఈజీ. ఆప్షన్ చూస్ చేయడం కూడా వెరీ ఈజీ. ఈసారి పేపర్లో 3 ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట. ఒకటి ఇచ్చాడు, ఓకే, ఒక పెద్ద లాంగ్ ఇచ్చాడు, ఒక సింగిల్ పేపర్ ఇష్యూ ఏదో ఇచ్చి మీకు 3 ఆప్షన్లు ఉన్నాయి, ఈ ఆప్షన్లో మీరు ఏం చూస్ చేసుకుంటారో అని క్వశ్చన్ వచ్చింది. చూస్ చేసుకొని దెన్ యూ హ్యావ్ టు గివ్ రీజన్స్ అనమాట, మనం ఎందుకు చూస్ చేసుకున్నామని చెప్పేసి. చూస్ చేయడం చాలా ఈజీ, బికాజ్ మీకు తెలిసిపోతుంది అలా చూసి, అరే ఇది లా ఫాలో అవుతాడు, ఇలా ఇది అన్నిటికన్నా ఇది ఎక్కువ మందికి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఇదే చూస్ చేసుకుందామని చెప్పేసి చూస్ చేసుకుంటావు. కానీ దానికి తోడు నువ్వు ఉట్టి చూస్ చేసుకుంటే సరిపోదు కదా, యూ హ్యావ్ టు గివ్ రీజన్స్. అట్లాంటి వాటిల్లో ఈ కాన్సెప్ట్స్ ఇవ్వాలి. ఆనెస్టీ, ఇంటెగ్రిటీ, ఈ వర్డ్స్ వాడుకుంటావు. తెలుగు మీడియం అయితే తెలుగులో ఏముంటే ఆ వర్డ్స్ నాకు పెద్ద కన్వర్జన్ రాదు. సో ఇవి వాడి దెన్ థియరీస్ వాడండి. థియరీస్ ఏం వాడతారు? గాంధీజీది తాలిస్మాన్ థియరీ ఉంటుంది. గాంధీజీని అయితే అడ్డవలో వాడచ్చు, ప్రతి ఆన్సర్లో గాంధీజీని వాడండి, ఏం కాదు. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ విత్ గాంధీజీ. గాంధీజీని ఏ ఆన్సర్లో వాడితే ఆన్సర్లో గాంధీజీ తాలిస్మాన్లో లీస్ట్ ఎవరైతే క్యాండిడేట్ ఉంటాడో ఆయన కూడా మనకు బెనిఫిట్ అయ్యేటట్టు ఉండాలి మనం ఏం చేసినా కానీ అని చెప్పేసి కన్క్లూజన్ రాయొచ్చు. రాస్తే వాడిని కూడా అర్థమవుతుంది, అచ్చా హీ నోస్ థియరీ, హీ నోస్ ప్రాక్టీస్, అప్పుడు మార్క్స్ మంచిగా పడతాయి. దెన్ గవర్నెన్స్ పార్ట్ మీకు యూ హ్యావ్ టు నో. గవర్నెన్స్ పార్ట్ అంటే ఆర్టీఐ గురించి తెలియాలి, ఆర్టీఐ నెగటివ్స్ ఏందో తెలియాలి, అండ్ ఇంకేమున్నాయి, సిటిజన్ చార్టర్ అంటే ఏంది, సోషల్ ఆడిట్ అంటే ఏంది, ఇవన్నీ స్టాటిక్ సిలబస్ పార్ట్లు అన్ని బుక్లో ఉన్నాయి. పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎథిక్స్ ఇస్ వెరీ ఈజీ. 1 week మ్యాక్సిమం 10 days మీకు టైం ఉంది కాబట్టి 10 days ఇవ్వండి బుక్కి, అందులో నుంచి నోట్స్ తయారు చేసుకోండి. ఎందుకంటే ప్రచారంగా పెద్ద బుక్ చదవాలంటే చిరాకు దుప్పుతుంది. సో నోట్స్ తయారు చేసుకోండి, ఆ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసుకోండి. నోట్స్ తయారు చేసినప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇప్పుడు వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ అని ఒక క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ పడుతుంది కూడా నార్మల్గా 10 markers పడుతుంది క్వశ్చన్. సో అట్లాంటి క్వశ్చన్ ఉన్నప్పుడు అలా మెన్షన్ చేస్తాడు, ఒక 10 qualities మెన్షన్ చేస్తాడు అనుకుందాం. ఇంటిగ్రిటీ అన్నాడు, పంక్చువాలిటీ అన్నాడు, ఇంకోటి అన్నాడు. బుక్లో ఒక్కొక్క దానికి 4 ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అలా ఒకటే చూస్ చేసుకోండి, ఎందుకంటే 4 గుర్తుండే మీకు. మీ నోట్స్లో ఒకటే రాసుకోండి, లేకపోతే మీ లైఫ్లో ఏమైనా ఉంది పర్సనల్గా ఉంది, ఎందుకంటే అది గుర్తొస్తుంది. మీ లైఫ్ది జల్దీ గుర్తొస్తుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. ఉంది అంటే సపరేట్ నోట్స్లో అది రాసేసుకోండి. ఒకటే ఎగ్జాంపుల్ రాసుకోండి, డెఫినేషన్ రాయండి. డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎథిక్స్లో. ప్రతి ఒక్క టాపిక్కి మీకు డెఫినేషన్ తెలియాలి, ఇది అంటే ఏంది ఎగ్జాక్ట్ డెఫినేషన్. అది మీరు బట్టి కొట్టుకుంటారా, అర్థం చేసుకొని రాస్తారా మీ ఇష్టం, కానీ యూ విల్ హ్యావ్ టు హ్యావ్ క్లారిటీ అబౌట్ ఎవ్రీ టాపిక్ ఇన్ ఎథిక్స్.
సో కేస్ స్టడీ సాల్వ్ చేసే విధానం అంటారా, బుక్లో ఉంది. ఇప్పుడు నేను చెప్పినా కానీ డజంట్ మేక్ సెన్స్. ఎందుకంటే మీరు ప్రిపేర్ అయినప్పుడు డజంట్ మేక్ సెన్స్ డైరెక్ట్ సాల్వ్ చేయడం ఎట్లా అని చెప్పడం. బేసిక్ ఒక ఫ్రేమ్వర్క్ అయితే ఇస్తాను, కేస్ స్టడీ ఎట్లా సాల్వ్ చేస్తారండి. ఒక కేస్ స్టడీ, ఫస్ట్ కేస్ స్టడీ అంటే ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక క్వశ్చన్ ఇస్తాడు అబ్బా. క్వశ్చన్లు ఏమంటాడంటే ఒక ఊరు ఉంది, ఆ ఊర్లో పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు, ఆడ కంపెనీ పెడదామని చూస్తుంది. దానికి గవర్నమెంట్ నువ్వు డిఎం లేకపోతే నువ్వు పలానా మినిస్ట్రీ అఫీషియల్వి, నువ్వు ఇప్పుడు దానికి పర్మిషన్ ఇస్తావా ఇవ్వవా? సో నువ్వు ఇప్పుడు ఇందులో ఏం చేస్తావు ఇట్లాంటి ఇష్యూలా? ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ రాస్తావు. హౌ ఐ డూ ఎస్ జనరలీ ఫస్ట్ నేను సబ్జెక్ట్ మ్యాటర్ రాస్తాను. సబ్జెక్ట్ మ్యాటర్ అని హెడ్డింగ్ పెట్టేసి అసలు మొత్తం ఇష్యూ ఏంది ఒక 2 lines రాస్తాం మొత్తం ఇష్యూని. A private organization wants to establish a company in a particular village. So I'll have to analyze what are the pros and cons of that particular decision and then give my decision. ఇట్లా నేను సబ్జెక్ట్ మ్యాటర్ రాస్తాను. సబ్జెక్ట్ మ్యాటర్ రాసిన తర్వాత దెన్ ఐ విల్ రైట్ స్టేక్ హోల్డర్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ కేస్ స్టడీ. ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరు? నేను ఒక డయాగ్రామ్ గీస్తాను, ఇట్లా మధ్యలో ఒకటి పెట్టి సన్ డయాగ్రామ్ గీస్తాను. ఫస్ట్ ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఏదైతే కంపెనీ పెడదాం అనుకుంటుందో అదొక స్టేక్ హోల్డర్. దెన్ ఆ ఊరు జనం, దెన్ మనం కూడా ఒక స్టేక్ హోల్డర్. మనం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అయితే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. దెన్ పక్కూరు వాళ్ళు, నేబరింగ్ విలేజెస్, వాళ్ళకి మన ఎఫెక్ట్ ఉన్నది కూడా తెలుసుకోవాలి కదా మనం కూడా. అండ్ దెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్ దట్ ఏరియా. దెన్ పంచాయత్ ఆఫ్ దట్ ఏరియా, వాళ్ళ ఒపీనియన్ ఏంది. వీళ్ళు స్టేక్ హోల్డర్స్. ఈ స్టేక్ హోల్డర్స్ ఎప్పుడైతే మీరు విడదీసారో మీకు కేస్ స్టడీ సాల్వ్ అయిపోయినట్టు సగం. ఎందుకంటే మీరు రాసే స్టెప్స్లో వీళ్ళందరినీ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు దెన్ యూల్ సీ వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ కదా. ప్రోస్ ఎట్లా చెప్తారు చూస్తారు. ఇందులో ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ఇక్కడ జనాలకి జాబ్లు వస్తున్నాయి, ఫైనాన్షియల్గా డెవలప్ అవుతారు. దెన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ప్రాఫిట్లు వస్తున్నాయి. దెన్ ఇంకా విలేజెస్, ఆ విలేజ్ ఏదైతే ఉందో దానికి డెవలప్మెంట్ అవుతుంది, రోడ్స్ వస్తున్నాయి, ఫండ్స్ వస్తున్నాయి. సో ఈ విధంగా మనం ప్రోస్ రాయొచ్చు. ప్రతి వాళ్ళకి ఒక ప్రో ఉంటుంది. నేబరింగ్ విలేజెస్కి అక్కడి నుంచి వచ్చి వాళ్ళు కూడా ఎంప్లాయ్ అవుతారు. సో ప్రోస్ రాస్తాం. దెన్ యూల్ రైట్ కాన్స్. కాన్స్ కూడా సేమ్, మళ్ళీ స్టేక్ హోల్డర్ దగ్గరికి వెళ్ళండి. జనాలకి ఏమన్నా లాస్ ఉందా ఆలోచించండి. ఆ కంపెనీ వల్ల వచ్చే పొగ వల్ల పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది, వాళ్ళ భూములు గుంజుకునే ఛాన్స్ ఉంది, ల్యాండ్, వాళ్ళకి అగ్రికల్చర్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరికి పంచాయత్ పవర్ దగ్గర ఛాన్స్ ఉంది. ప్రైవేట్ ఆర్గనైజేషన్కి రేపు పొద్దున గొడవలు ప్రొటెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నేబరింగ్ విలేజెస్కి అక్కడున్న సీవేజ్ కానీ అక్కడున్న కెమికల్స్ కానీ రేపు పొద్దున లేక్ నుంచి పోయి పక్కన ఊర్లకి పొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవన్నీ మీరు కాన్స్టెంట్ రాస్తారు. దెన్ యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్. డెసిషన్ మస్ట్ బి గ్రేటెస్ట్ హ్యాపీనెస్ ఆఫ్ గ్రేటెస్ట్ నెంబర్. కొంచెం తప్పు ఉంది అన్నప్పుడు ఓకే, అంటే ఇప్పుడు పొల్యూషన్ జరుగుతుంది, బట్ దట్ పొల్యూషన్ క్యాన్ బి కంట్రోల్డ్. చెప్పండి ఇట్లా సూవేజ్ పొల్యూషన్ అయితే ఉంటుంది, కానీ నేను సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే ఐ విల్ గివ్ దెమ్ పర్మిషన్. ఆ కంపెనీకే చెప్తాను, మీరు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా మీరు పెట్టుకుంటా అంటే, ఇట్లా డైరెక్ట్ మీరు లేక్లకి ఏం వదలను అంటే మీకు పర్మిషన్ ఇస్తాను అని నేను చెప్తాను అని చెప్పేసి యూ విల్ హ్యావ్ టు మెన్షన్. దిస్ ఈజ్ హౌ యూ అడ్రస్ ఎ కేస్ స్టడీ. ఎవ్రీ కేస్ స్టడీ విల్ బి ఆన్సర్డ్ ఇన్ దిస్ వే ఓన్లీ. ఇండివిజువల్ కేస్ స్టడీస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పోలీస్ గురించి వచ్చింది అనుకుందాం, ఫార్మర్ ప్రొడక్ట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ధర్నా చౌక్ ఉంది, తీయేసారు అనుకోండి, ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్లో గొడవ అవుతుంది. లోకల్ మీరు ఎస్పీ అనుకుందాం, లోకల్ ఎస్పీ అవుతుంది, 200 మంది వచ్చారు కట్టెలు తీసుకొని. ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ ఆర్టికల్ 19, పీస్ఫుల్ అసెంబ్లీ వితౌట్ ఆర్మ్స్ ఇస్ అలౌడ్, ఎనీబడీ హ్యాస్ ద రైట్ టు ప్రొటెస్ట్. కానీ సెకండ్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈ బండ్ల మీద తిరిగేటోళ్ళు ఉన్నారా, కార్లలో బండ్ల మీద తిరిగేటోళ్ళు, దే ఆల్సో హ్యావ్ ఆర్టికల్ 21 అండ్ ఆర్టికల్ 19. వాళ్ళకి కూడా తిరిగే హక్కు ఉంది. వాళ్ళ హక్కు అయితే వాళ్ళు ఉల్లంఘిస్తారు కదా.
సో మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి రెండింటికి. రైట్ టు ప్రొటెస్ట్ని, రైట్ టు లైఫ్ని, వేరే వాళ్ళది, ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. సో వాట్ యూ విల్ డూ, గివ్ దమ్ ఎన్ ఏరియా. అలా చెప్పండి, పలానా ఏరియాలో మాత్రం మీరు ప్రొటెస్ట్ చేసుకోండి, మీ మీడియా కవరేజ్ మీకు ఉంటుంది, మీకు అన్ని నడుస్తూనే ఉంటాయి. కానీ ట్రాఫిక్కి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. మీకు గవర్నమెంట్ ఎక్కడైనా ల్యాండ్ ఇచ్చింది అనుకోండి, ప్రతి గవర్నమెంట్ ఒక ల్యాండ్ ఇస్తుంది ధర్నా చేసుకొని, అక్కడ పోయి చేసుకోండి. మీడియా కవరేజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, మేము డిస్టర్బ్ కూడా అయ్యాం మేము, ఇఫ్ ఇట్ ఈస్ పీస్ఫుల్. మీకు సరే వైలెన్స్ అవుతుంది అనుకుందాం, వైలెన్స్ అవుతుంది అనగానే సీదా పోయి షూటింగ్ ఉండదు. దెర్ ఇస్ అన్ ఎస్ఓపి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ అనౌన్స్మెంట్స్ చేస్తారు, దెన్ లాఠీ చార్జ్ చేస్తారు, దెన్ వాటర్ క్యానన్స్ వాడతారు, దెన్ రబ్బర్ పెలెట్స్ వాడతారు, దెన్ షూటింగ్ జరుగుతుంది తర్వాత లాస్ట్కి. సో ఇన్ని స్టెప్స్ ఉంటాయి. యూల్ హ్యావ్ టు నో అబౌట్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, మనం ఏం చేయాలి అని చెప్పేసి. డైరెక్ట్ ఒక నార్మల్ మంచిలాగా ఆలోచించకుండా ప్రతి కేస్ స్టడీని ఒక బ్యూరోక్రాట్లాగా ఆలోచించండి. రేపు పొద్దున నేను పలానా పొజిషన్లో ఉంటే నేనేం చేస్తాను, ఇఫ్ ఆ ఇండివిజువల్ షూస్లోకి వెళ్తే ఇట్ విల్ బి ఈజీ. సో దిస్ ఈస్ హౌ యూ సాల్వ్ కేస్ స్టడీస్. నార్మల్ 10 మార్కర్ క్వశ్చన్స్, దోస్ మస్ట్ బి ఆన్సర్ ఇన్ 2 pages. 2 పేజీలలో ఆన్సర్ చేయాలి 10 మార్కరు. దెల్ బి ఎ కోట్. ఇప్పుడు గాంధీజీ ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకుందాము, ఆ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. లేకపోతే రూసో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ప్లాటో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. దెన్ ఫస్ట్ యూ నీడ్ టు గివ్ ఎ కాంటెక్స్ట్, దెన్ you'll have to explain what the statement is, then you'll give examples related to that, and then conclude by saying ఈ స్టేట్మెంట్కి ఈ రోజులలో ఏం యూజ్ ఉంది. దిస్ ఇస్ హౌ యూ ఎండ్ అండ్ 10 మార్కర్. 10 మార్కర్ చాలా ఈజీ అయిపోతుంది. యుల్ జస్ట్ హ్యావ్ టు నో ఫ్యూ థింగ్స్ అబౌట్ దట్ పర్టికులర్ కోట్, అది అర్థం చేసుకొని. అండ్ ఈ లాస్ట్లో యూ మస్ట్ ఆల్సో యాడ్ సివిల్ సర్వీసెస్లో ఇది ఎట్లా యూజ్ చేస్తాను నేను ఈ కోట్ని. సో అదే చెప్తున్నా మీకు, ప్రతి క్వశ్చన్లా థింక్ యువర్ సెల్ఫ్ టు బీ ఏ బ్యూరోక్రాట్. మీరు ఒక బ్యూరోక్రాట్ ఉంటే దీన్ని ఎట్లా వాడతారు, మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారు అన్నట్టు మాత్రమే ఆన్సర్ చేయండి. సేమ్ ఇంటర్వ్యూ కూడా అంతే, రేపు పొద్దున ప్రీ కానీ మెయిన్స్ కానీ ఇంటర్వ్యూ కానీ థింక్ లైక్ ఏ బ్యూరోక్రాట్ ఇప్పటి నుంచే. దెన్ వన్ ఆఫ్ ది అదర్ డే యుల్ బికమ్ హోప్ఫుల్లీ. దెన్ ఎథిక్స్ అయిపోయింది అంతే. ఐ థింక్ ఐ మెన్షన్ వాట్ ఐ నీడ్ టు మెన్షన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు మెయిన్స్లో? దేనికి అంటున్నాను మీరు? ఎన్సీఆర్టీ బేసిక్ ప్రిపరేషన్ అయితే కంపల్సరీ ఇన్ ఎ సెన్స్. నన్ను అడిగితే నేనైతే స్టాండర్డ్ బుక్ జాయిన్ చదివినా, కానీ ఐ డోంట్ నో హౌ యువర్ ఫండమెంటల్స్ ఆర్. ఇప్పుడు మీకు లక్ష్మీకాంత్ అర్థమవుతుంది అంటే మీరు పాలిటీ ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు. స్పెక్ట్రమ్ అర్థమవుతుంది అంటే మోడర్న్ హిస్టరీ ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు. అర్థమై గుర్తుంటుంది అంటే, మీకు గుర్తు లేదు అంటే మాత్రమే ఎన్సీఆర్టీ చదవండి. ఎన్సీఆర్టీస్ నేను చూసేది లాస్ట్ ఎగ్జామ్కి 2 రోజుల ముందు చూస్తాను ఎన్సీఆర్టీస్. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి సమ్ టైమ్స్. మోడర్న్ హిస్టరీ నుంచి థీమ్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎన్సీఆర్టీ ఉంది కదా, అందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది అనమాట, ఒక లైన్ పట్టుకొని. సో అందుకు నేను ఒక చూస్తా, అచ్చా ఇది కవర్ అయిందా మన దాంట్లో, ఇది కవర్ అయిందా మన దాంట్లో. సో స్టార్టింగ్ మాత్రం ఐ జనరలీ డోంట్ డూ, బట్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ సఫిషియంట్ టైం దెన్ ఎన్సీఆర్టీ చదవండి. ఈ పాఠశాల వెబ్సైట్ ఉంది కదా, యాప్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే ఈ పాఠశాల ఒక యాప్ ఉంది, అందులో ఎన్సీఆర్టీస్ ఫ్రీ ఉన్నాయి. సో అది యాప్లో యూజ్ చేసుకొని దేనికి చదువుతారు అబ్బాయి ఎన్సీఆర్టీస్? హిస్టరీకి ఎట్లా చదవాల్సిందే. జాగ్రఫీ హౌవర్ నేను చెప్పింది కూడా ఎన్సీఆర్టీస్. ఫండమెంటల్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ ఇస్ ఎన్సీఆర్టీ, దట్ ఈస్ 11th క్లాస్ ఎన్సీఆర్టీ. 6th to 10th మీ ఇష్టం. మీకు బేసిక్స్ ఇంకోసారి బ్రష్ అప్ అవ్వాలి అనుకుంటే, ఇఫ్ లాంగ్ టైం గ్యాప్ ఉంటే చదివేసేయండి బెస్ట్. జాగ్రఫీ చదువుతారు, హిస్టరీ చదువుతారు, పాలిటీ అవాయిడ్ ఇట్. ఓన్లీ ఇఫ్ యు ఆర్ స్టూడెంట్ ఆఫ్ పిఎస్ఆర్ పాలిటీ ఎన్సీఆర్టీ చదవండి, లేకపోతే చదవకండి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ టెక్నికల్. పొలిటికల్ థియరీ కానీ ఎన్సీఆర్టీ ఉంది, పొలిటికల్ థియరీ అని ఒకటి 12th క్లాస్ అనుకుంటాం. సో చూస్ చదవండి అంతే. ఎన్సీఆర్టీస్ మస్ట్ బి యూజ్డ్, దే ఆర్ నాట్ యువర్ సోర్స్. మీ సోర్స్ అర్థం కావడానికి ఎన్సీఆర్టీని వాడండి తప్ప ఎన్సీఆర్టీనే సోర్స్ చేసుకోకండి. దెర్ ఈస్ నోబడీ హూ క్లియర్డ్ బై జస్ట్ రీడింగ్ ఎన్సీఆర్టీస్. వాళ్ళు చెప్తున్నారంటే అబద్ధం ఆడుతున్నారు. స్టాండర్డ్ బుక్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు స్పెక్ట్రమ్ అంటే ఏంది? స్పెక్ట్రమ్ వాడు కూడా ఎన్సీఆర్టీలకే కదా చేసింది.
స్పెక్ట్రమ్ అప్లికేషన్స్ కూడా ఎన్సీఆర్టీ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆల్రెడీ అంత కష్టపడి ఎవరు వేసినప్పుడు మళ్ళీ మనం ఎందుకు అన్ని ఎన్సీఆర్టీ చదువుకుంటాం తిప్పుకుంటాం. ఒక్కసారి చదివితే చదవండి వెన్ యూర్ స్టార్టింగ్ ఏ ప్రిపరేషన్. ఎనీథింగ్ ఎల్స్? యా అచ్చా మీకు ఒకసారి ప్యాటర్న్ చెప్తాను అండి. యా సో ఎస్ఏలో మీకు రెండు ఎస్ఏలు వస్తాయి. సెక్షన్ 1లో 4 వస్తాయి, సెక్షన్ 2లో 4 వస్తాయి. ఇందులో ఒకటి చూస్ చేసుకోవాలి, ఇందులో ఒకటి చూస్ చేసుకోవాలి. యూ విల్ హ్యావ్ 3 hours టైం, అంటే 1.5 hour ఎవ్రీ ఎస్ఏ. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రైట్. ఎస్ఏలా మీకు టైం మిగులుతుంది కరెక్ట్ మాట్లాడాలంటే. ఎస్ఏ ప్రిపరేషన్ వచ్చేసి మాత్రము మీ జనరల్ స్టడీస్ ప్రిపరేషనే ఎస్ఏ ప్రిపరేషన్, సపరేట్గా పెద్ద చేయాల్సిన అవసరం లేదు. ఒకటి ఏం చేయాలంటే మీకంటూ ఒక స్టాండర్డ్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం రాస్తాను, తర్వాత ఏం రాస్తాను అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్న తర్వాత జనరల్ స్టడీస్ సిలబస్, ఆప్షనల్ సిలబస్నే మీరు ఎస్ఏలో వాడి రాసేయచ్చు. దెన్ యూ విల్ హ్యావ్ GS 1, GS అన్ని పేపర్లు, GS ఫస్ట్ 3 పేపర్స్, GS 1, 2, 3లో యూ విల్ హ్యావ్ 20 క్వశ్చన్స్. గత 4 to 5 years నుంచి ఈ 20 క్వశ్చన్స్లో 10 మార్కర్స్ వస్తున్నాయి, 15 మార్కర్స్ వస్తున్నాయి. 100 మార్క్స్, 150 మార్క్స్, టోటల్ 250. సో టైం డివిజన్ ఇప్పుడు ఫస్ట్ నేను మార్క్స్ చెప్తాను. GS 4లో మీకు 6 కేస్ స్టడీస్ వస్తాయి. దెన్ యూల్ హ్యావ్ 13 10 మార్కర్స్. నాకు డివిజన్ చెప్పిన 6 into 20, 13 into 10, 120 and 130. This is how it is. Political science, under minus political science, any optional per se, any optional లో మీకు 2 sections ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. 1A 1B ఉంటుంది, 2A 2B ఉంటుంది. 2A 2B, 1A 1B. ఇందులో యూల్ హ్యావ్ టోటలీ 6 questions అనుకుంటా, 8 questions. అవుట్ ఆఫ్ 8 questions యూల్ హ్యావ్ టు చూస్ 5 రాయాలి మొత్తము. 5లా 15, 10, 10 ఉంటుంది. ఒక్క దానిలో 3 questions ఉంటాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ ఇస్. ఇది ప్యాటర్న్. This video is brought to you by AKSIAS.